అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. ఎన్ని రోజులైందమ్మా మీ గదిలో పెట్టి నేను? తలుపులు బతులుకుంటారు అతను వచ్చి సార్ నాకు మరి మీ బావగారితో పడుకోమని చెప్పడం కావచ్చు, మీ మామయ్య గారితో పడుకోమని చెప్పడం కావచ్చు, అసలు ఈ మాటలు ఎందుకు వస్తున్నాయి అసలు పర్టికులర్ గా? ఆపరేషన్ చేయించుకోమన్నారు సార్, పెద్దలో పెట్టారు, చేయించుకుంటామని చెప్పామండి. మేము కూడా సరైన ఒకళ్ళే వేసుకోండి సార్ అని చెప్పి కాపురానికి తీసుకెళ్ళలేదు సార్. తీసుకెళ్ళాక బాబు ఒంట్లో బాగుంది కదా ఇంటికి వెళ్ళాను సార్. ఇంటికి వెళ్ళాక మళ్ళీ మొన్న హలో హలో చెప్పండి. నేను జర్నలిస్ట్ మనోజ్ మాట్లాడుతున్నానండి, మనం టీవీ నుంచి. చెప్పండి సార్. యా, అదే ఆ బాధితురాలు రోడ్డు ఎక్కింది కదా వాళ్ళ అత్తమ్మ వేధింపుల కోసం, సో దాని గురించి కాల్ చేశాను. ఒకసారి ఆవిడతో మాట్లాడచ్చా? ఫోన్ ఇమ్మంటారా? ఒకసారి ఫోన్ ఇస్తారా? హలో అమ్మ చెప్పండి అమ్మా. నమస్తే సార్, నా పేరు అమృతవల్లి అండి. మా ఆయన గారి పేరు రంజిత్ కుమార్ అండి. నాకు పెళ్ళి 22 నెలలు అవుతుంది సార్. ఓకే. నాకు ఒక బాబు పుట్టాడండి. సంవత్సరం అవుతుందండి బాబు పుట్టి. ఆపరేషన్ లోనే పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకోమని హాస్పిటల్లో ఉండగా మా అత్తగారు చెప్పారండి. ఎప్పుడు బాబు పుట్టాక? బాబు పుట్టాక చేంజ్ చేసుకోమని చెప్పారు సార్. నాకు అసలు హెల్త్ బాగాలేదు, బాగా వీక్ గా ఉన్నాను. మనిషి నుంచి మనిషి రావడం అంటేనే ఎంతో ఇది సార్. అంటే సిక్స్ ఆపరేషన్ జరిగింది సార్. వెంటనే ఆపరేషన్ చేయించుకోవడం నాకు అసలు ఒప్పుకోలేదు. బాగా బ్లీడింగ్ అయిపోయి బాగా వీక్ గా ఉన్నాను సార్. డాక్టర్ కన్సల్ట్ చేస్తే ఇప్పుడు చేయకూడదు అమ్మ, అలాగా బాగా వీక్ గా ఉంది అమ్మాయి అని చెప్తే సరే అని చెప్పాను సార్. చెప్పింది వెనుకుండా నా మాట అంటే నీ పిల్లలకి లెక్కలేదు అది అని చెప్పేసి మా ఆయన గారితో చెప్పింది సార్. ఓకే, అంటే మీకు ఎప్పుడైతే బాబు పుట్టినప్పటి నుంచి ఉన్నాయమ్మా, మీకు పెళ్ళినప్పటి నుంచి ఉన్నాయా ఈ వేధింపులు మీ అత్తగారి దగ్గర నుంచి? మా అత్తగారు అయితే అలా వేధిస్తూనే ఉన్నారు సార్. కొడుకు దగ్గర ఒకలాగా నా దగ్గర ఒకలాగా మాట్లాడుతూ ఉండేవాళ్ళు సార్. మరి మీ బావగారితో పడుకోమని చెప్పడం కావచ్చు, మీ మామయ్య గారితో పడుకోమని చెప్పడం కావచ్చు, అసలు ఈ మాటలు ఎందుకు వస్తున్నాయి అసలు పర్టికులర్ గా? అంటే ఆవిడ ఇంటెన్షన్ ఏంటి? ఆపరేషన్ చేయించుకోమన్నారు సార్, పెద్దలో పెట్టారు, చేయించుకుంటామని చెప్పామండి. మేము కూడా సరైన ఒకళ్ళే వేసుకోండి సార్ అని చెప్పి కాపురానికి తీసుకెళ్ళలేదు సార్. తీసుకెళ్ళాక బాబు ఒంట్లో బాగుంది కదా ఇంటికి వెళ్ళాను సార్. ఇంటికి వెళ్ళాక మళ్ళీ మొన్న 15 days క్రితం మా పేరెంట్స్ అందరూ వచ్చి దింపారు సార్. బాబు కొద్దిగా బాగున్నట్లేదు, జాగ్రత్తగా చూసుకోండి మా అమ్మాయిని మా బాబుని అని చెప్పేసి అన్ని చెప్పి వెళ్ళారు సార్. వెళ్తే ఆపరేషన్ చేయించుకోమంటే చేయించుకోవాలి అని చెప్పి తిట్టి నా మాట అంటే నీకు లెక్కలేదు, మాట అంటే నీకు లెక్కలేదు, ఆపరేషన్ చేయించుకోలేదు కదా, సరే ఎలాగో సంవత్సరం అయిపోయింది కదా బాబు గారితో మళ్ళీ చేస్తాను సార్. అమ్మమ్మ, యా, పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో నిజంగా దారుణం జరిగింది. దారుణం అన్నా కూడా అమానవీయ సంఘటన అంటాం నిజంగా చాలా యాప్ట్ అవుద్ది ఆ డైలాగ్. ఎందుకంటున్నానంటే ఒక అత్త తన కోడల్ని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నానని చెప్పి, చూసుకుంటున్నానని, కన్న కూతురులాగా పెంచుకుంటున్నానని చెప్పి ఊరు మొత్తం కలరింగిచ్చింది. అలాంటి అత్త తన మామ దగ్గర, ఎవరైతే చిన్న కోడలు ఉంటుందో ఆ మామ దగ్గర అండ్ వాళ్ళ బావగారి దగ్గర, యాక్చువల్గా ఆ అత్తకి 2 కొడుకులు అనమాట. సో 2 కోడలు కదా. సో చిన్న కోడలు ఎవరైతే ఉంటారో ఆవిడని రాచి రంపాన పెట్టింది. ఎంతలా అంటే సొంత మామ ఎవరైతే ఉంటారో వాళ్ళ హస్బెండ్ అతని దగ్గర పడుకోవాలని చాలా గట్టిగా మాట్లాడుతుంది. అండ్ వాళ్ళ పెద్ద కొడుకు ఎవరైతే ఉంటారో గచ్చు మీద పడుకుంటే చల్లగా ఉంటుంది, మీ బావగారి దగ్గర పడుకుంటే వెచ్చగా ఉంటుంది అంటూ ఆవిడ మాట్లాడిన మాటలు ఒక బాధితురాలు బయటకు వచ్చింది. సో ఒక బేసిక్గా పెళ్ళైన వాళ్ళు మన ఊళ్ళల్లో లేడీస్ ఎలా ఉంటారంటే వాళ్ళలో చాలా మంది చదువుకునే వాళ్ళు ఉంటారు. సో ఏ మాట మాట్లాడితే ఎక్కడ ఎలాంటి ఇబ్బంది అవుద్దో, సో రేపొద్దున నా కాపురం నిలబడదేమో, నా పసుపు కుంకాలకి ఏమన్నా ఇబ్బంది అవుద్దేమో అనే ఒక ఇదితో వాళ్ళు అంటే ఆ బాండ్కి లోబడి వాళ్ళు అంటే వాళ్ళ చిన్నప్పటి నుంచి వాళ్ళ మైండ్లో ఇన్బిల్ట్ ఉంటుంది అనమాట. వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వాళ్ళు ఇలాగే ఉండాలి ఇలాగే ఉండాలని చెప్పడం వల్ల ఆ అమ్మాయి ఎన్నో భరించింది. ఇక భరించలేక
ఆ అమ్మాయి ఇవాళ బయటకు వచ్చి మాట్లాడుతుంది. సో ఒక్కసారి ఆ వీడియో చూద్దాం, ఆ అమ్మాయి ఏమంటుందో. ఏం జరిగింది చెప్పు, ఏం జరిగింది చెప్పు. బావగారి పక్కలో పడుకోమంటున్నావు చెప్పేది చిన్న. ఎన్ని రోజులైందమ్మా మీ గదిలో పెట్టి నిన్ను? తలుపులు బద్దలు కొట్టేస్తున్నారు. ఆ పిల్లకి భయం వేస్తుందంట. ఎంత భయపడుతుందో అసలు, ఎంత పానిక్ అవుతుందో, కనీసం సిగ్గులేదు వాళ్ళకి. ఆ అమ్మాయిని సన్నగా ఉంది, ఆ అమ్మాయిని ఇంకొక బాబు కావాలి, ఇంకొక ప్రాణం కావాలని చెప్పి మాట్లాడుతున్నారంట. యాక్చువల్లీ ఫస్ట్ ఆపరేషన్ అయినప్పుడు, ఫస్ట్ ఏదైతే బాబు పుట్టాడో అలాంటప్పుడు ఇంకా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకొని చెప్పింది వాళ్ళే. ఏది ఆ టైంలో ఏంటి, షోప్ టెప్ కోసం. ఆల్రెడీ మనకు ఒక బాబు ఉన్నాడు, ఇలా ఎలాంటి ఇబ్బంది లేదు, మన వంశం ఇంకా అభివృద్ధి చెందుద్ది, సో నో ప్రాబ్లం అని చెప్పి మాట్లాడింది వాళ్ళే. అంటే ఆ టైంలో ఎలా కలరింగ్ ఇస్తారంటే, మేము ఒక మా కోడల్ని కూతురులాగా చూసుకుంటాం అనే కలరింగ్ స్టార్టింగ్లో ఇచ్చారు. ఆ తర్వాత ఏం చేశారు, ఇక అత్త విశ్వరూపం స్టార్ట్ చేసేసింది. ఏం మాట్లాడలే అంటే ఆవిడ ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళింది అంటే, ఇక్కడ పెద్ద కొడుకు దగ్గర మామ దగ్గర పడుకోమని ఆవిడంత బాధపడుతుందంటే ఇంకా ఎంత రాచి రంపాన పెట్టినో ఒక్క నిమిషం మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా వీడియోస్ ఉన్న దగ్గర నేను మీకు చూపిస్తా. ఇలాంటి వాళ్ళని నరికేసిన పాపం లేదు. బాబు ఎంత చక్కగా ఉన్నారు చూడండి వాళ్ళిద్దరు, ఎంత చక్కగా ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి అసలు వాళ్ళని ఇబ్బంది పెట్టాలని వాళ్ళకి ఎలా అనిపిస్తుందో అర్థం కావట్లేదు. వాడు ఇంకా పాలు కూడా మరి వాళ్ళు పసిపిల్లోడు. అలాంటి అమ్మాయిని వేసుకుని ఆ అమ్మాయి అంత సన్నగా ఉంది, సరిగ్గా తింటుందో లేదో టైంకి. ఇక ఇంట్లో వాళ్ళు తింటున్నారా లేదా, లేకపోతే వాళ్ళకి అసలు కావాల్సింది ఏంటి, వాట్ దే వాంట్ అనేది అసలు ఒక్క నిమిషం కూడా ఆలోచించరు ఈ అత్తలు. ఎందుకు గడసరి అత్త సొగసరి కూడా లేకపోతే ఏదో మాట్లాడతారు కదా సినిమాల గురించి. అంటే అత్తలు ఎంతవరకు కమాండింగ్గా ఉంటే కోడళ్ళు వినాలి అనే యాంగిల్లోనే ఇంకా సమాజం ముందు పోతా ఉంది. కేవలం అత్తకి ఎదురు చెప్పకమ్మా ఇప్పటికీ చెప్తా ఉంటారు చాలామంది ఆడపిల్లలకి. అసలు అంటే నాకు అప్పుడు అనిపిస్తుంది, నిజంగా అత్తలు చెప్తేనే వీళ్ళు వినాలా, వీళ్ళకంటూ లేదా? ఆల్రెడీ వీళ్ళు డిగ్రీలు చేస్తారు, పీజీలు చేస్తారు, ఎంటెక్లు చేస్తారు, బీటెక్లు చేస్తారు. వీళ్ళు చదువు మొత్తం ఏటైపోద్ది అంటే, వాళ్ళు చెప్పిన వీళ్ళు ఎంత చదివినా సరే వీళ్ళు అత్త మాట వినకపోతే వీళ్ళు సంసారానికి కాపురానికి పనికిరాదు అనే ఒక ముద్ర వేసి పంపించేస్తారు అలా. నిజంగా అసలు వేస్ట్ సమాజం నన్ను అడిగితే. ఇంకొక వీడియో చూపిస్తాం మీకు. ఆ అమ్మాయి రూమ్ ఎప్పటి నుంచో ఇక్కడే ఉందన్నమాట. అమ్మాయి యాక్చువల్గా రూమ్ ఇది. సో ఎందుకు ఆ రూమ్ అంత దరిద్రంగా ఉంది అంటే చెప్పిన రీజను, యాక్చువల్గా అమ్మాయిని 10 days నుంచి ఆ దాంట్లోనే ఉంచారు. ఆ అమ్మాయి ఎవరైనా డోర్ కొట్టినా సరే బయటికి రావాలన్నా చాలా ఇబ్బంది పడుతుంది. తిందో లేదో పక్కన పెట్టండి, అసలు ఇవన్నీ పక్కన పెడితే మరి ఇంత జరుగుతుంటే వాళ్ళ హస్బెండ్ ఎక్కడ అనేది చాలామందికి డౌట్స్ వస్తున్న పరిస్థితి. సో ఇప్పటిదాకా ఆ అమ్మాయి చెప్పేదాని ప్రకారం అయితే వాళ్ళ హస్బెండ్ అయితే ఇప్పుడు అంటే నియర్ బై లేడు. సో ఈ జరుగుతున్న కాన్సిక్వెన్స్ ఏదైతే ఉందో ఆ రప్చర్ని ఆ అబ్బాయి మానిటర్ చేసుకునే స్థితిలో లేడు. సో ఆ అబ్బాయి కూడా అసలు ముద్దాయి ఆ అబ్బాయి అయినా లేదు అతనికి తెలియకుండా జరుగుతుందా అంటే, ముద్దాయి ఆయన కాదా నిందితుడు ఆయన కాదా అనే విషయాన్ని పక్కన పెడితే అతనికి తెలియకుండా అయితే ఇంట్లో జరగకుండా ఉండదు. ఇప్పుడు ఏ ఆడదైనా సరే ఇప్పుడు తన భర్తని మీద మాట పడకూడదని చూసుకుంటుంది. సో అది అంతవరకు బాగానే ఉంటుంది. వాళ్ళ అత్తగారుల్లో లేకపోతే వాళ్ళ బావగారుల్లో ఏంటంటే ఏమో మాట్లాడుతుంది ముందు, నా భర్త మీద మాట పడకూడదు అని చెప్పి. సో అలాంటి సందర్భంలో వాళ్ళు అనే మాట ఒక మాట కాకపోయినా 10 మాటలు అన్నప్పుడు ఒక మాటనే వచ్చి భర్త చెప్తుంది కదా. సో ఇలాంటి సినారియోలో ఎందుకు భర్త తెలియదు అనుకోవడం. సో అంటే ఆవిడ ఈ అమ్మాయి ఇప్పటికీ కూడా వాళ్ళ భర్తని కొంచెం సేఫ్ ప్లేస్లో పెట్టాలి అని ఆలోచిస్తుందని అనుకుంటున్నా. అంటే భార్య ఎలాంటిదైనా భర్త మంచిగా కోరుకుంటుంది, ఆ భర్తను బ్లేమ్ చేయాలని కోరుకోదు. సో తెలుసని నేను క్లారిటీ ఇవ్వట్లేదు, తెలియదని నేను క్లారిటీ ఇవ్వట్లేదు, బట్ ఆయనకైతే తెలిసి ఉంటుందని నేను అనుకుంటున్నా. ఇంకా వీడియో చూసి ప్రయత్నం చేస్తా. చూడండి అమ్మాయి ఎలా ఏడుస్తుంది, అసలు ఎంత దారుణంగా ఆ అమ్మాయిని హింసించి ఆ రూమ్లో పడేసి, ఏదో పశువులు కొట్టడంలో కనుక పశువులను పడేసినట్టు అట్లా పడేసి అసలు ఆ అమ్మాయికి నరకం చూపించారు. నిజంగా స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు అవుతుంటే ఇలాంటి పనులు.
చూడండి ఆ పిల్లాడు ఎలా ఎడుతున్నాడు. ఇలాంటి పనులు వీళ్ళందరినీ తీసుకెళ్ళి ఏ అండమాన్లో ఎక్కడ పడేయాలి, అప్పుడు కానీ వీళ్ళు మాటలు. ఆ అమ్మాయి అంత కుందన బొమ్మలా ఉంది, చక్కగా ఎంత బాగుంది ఆ అమ్మాయి. అసలు ఆ అమ్మాయిని అంత వేధించాలని అసలు ఆవిడకి థాట్ ఎలా వచ్చిందో అర్థం కాదు. ఆ తల్లిని వీళ్ళ అత్తని ఏ మహాతల్లిగా ఉందో కానీ నిజంగా అసలు ఆవిడకి దండేసి దండం పెట్టాలి. ఆవిడకి సో వింటున్నారు కదా. అంటే వాళ్ళు ఏమంటారంటే ఏదైతే మహిళా సంఘాలు కావచ్చు, ఆవిడకి తెలిసిన వాళ్ళు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, ఆవిడకి ఎవరైతే నియర్ బై హెల్ప్ చేసిన వాళ్ళంతా కూడా రోడ్డెక్కి ఆ అమ్మాయి పడ్డ బాధ ఏదైతే ఉందో సో దానికి కూడా వాళ్ళకి శిక్ష పడాలంటూ కూడా వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి. నిజంగా ఈ అమ్మాయి ఒక నిమిషం ఆలోచించండి, ఆవిడ మాట్లాడింది ఒక ఎత్తు బయటకు వచ్చి, సో రేపొద్దున మళ్ళీ ఇలాంటి ట్రోల్స్ కూడా జరుగుతాయి. ఆవిడదేం తప్పు లేదా, లేకపోతే ఆవిడ అంతమంది మీద ఎలా బ్లేమ్ చేస్తుంది, దానికి ప్రూఫ్సే ఉన్నాయి, ఇలాంటివి కూడా మాట్లాడతారు కొంతమంది. అంటే ఇంటికాడ ఈ వాట్సాప్ షేరింగ్ చేసుకునే వాళ్ళు కావచ్చు, వాట్సాప్ అంకుల్స్ కావచ్చు, వాట్సాప్ ఆంటీస్ కావచ్చు, సో వీళ్ళంతా ఒక చర్చ పెడతారనమాట. ఇదేం చేయకుండానే వాళ్ళు అంతకు తెగిచ్చారా లేకపోతే అంత ఇచ్చేసారా? సరే, ఒకవేళ కుటుంబం అన్నాక అత్త కోడలు అన్నాక గొడవలు ఉండకుండా ఉండవు, ఏదో గొడవ జరుగుతుంది. సో దానికి సంబంధించి మళ్ళీ సాయంత్రం 2వ రోజు 3వ రోజు మాట్లాడుకోవడం సహజం. కానీ ఒక ఆడపిల్ల పెళ్ళైన కొత్తలో బయటకు వచ్చి ఎంత ఇదిగా మాట్లాడిందంటే ఒక్క నిమిషం ఆలోచించండి, ఆ అమ్మాయి ఎంత గాయపడిందో. నిజంగా అమ్మాయి గాయపడ్డ సైనికురాలు, ఎన్నాళ్ళు ఉపయోగపట్టింది. ఓ పిల్లోడు పుట్టాక కూడా ఆగింది, చాలా విషయాలు కన్వే చేసుకునే ప్రయత్నం చేసింది, సర్దుకునే ప్రయత్నం చేసింది. సరే, మొగుడు చెప్పిందో లేదో ఆ తర్వాత సంగతి. కానీ ఆ అమ్మాయి ఎంత బాధపడి ఉంటే వాళ్ళ మీడియాకి వచ్చి చెప్పుద్ది. ఇన్ని తనలో తానే పెట్టుకున్న అమ్మాయి బయటకు వచ్చి చెప్పిందంటే మనం అర్థం చేసుకోవాలి. నిజంగా నా పేరు మండం లక్ష్మి, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ చైర్పర్సన్, కార్పొరేట్ సెక్టర్. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి బిల్డింగ్లో బాధితురాలు అమృతవల్లి అని చెప్పేసి అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికి ఇది 3rd ఇయర్ మ్యారేజ్ అయ్యి పెళ్ళైన తర్వాత యాక్చువల్గా వాళ్ళు అత్తగారికి 2 మగపిల్లలు. పెద్ద తనకి పెళ్ళైన ఎన్ని సంవత్సరాలైనా పిల్లలు పుట్టలేదు. ఈ అబ్బాయి పుట్టిన తర్వాత సంవత్సరం తర్వాత కన్సీవ్ అయ్యింది అమ్మాయి. కన్సీవ్ అయితే అతను మ్యారేజ్ అవ్వగానే ఈ భర్త రంజిత్ కుమార్ అనే అతను పిల్లల కోసం చాలా తాపత్రయపడి మనకు పిల్లలు పుడితే మా మదర్ వాళ్ళు చాలా సంతోషిస్తారు అని చాలా హ్యాపీగా ఎక్స్ప్రెస్ చేసినటువంటి పరిస్థితి. అయితే పిల్లడు పుట్టిన తర్వాత మరి ఏం జరిగిందో తెలీదు, ఆపరేషన్ చేయించుకొని రమ్మని, పిల్లలు లేకుండా అప్పుడే మేము రాణిస్తామని ఒక రకంగా, తర్వాత పెద్దలతో కూడా పిల్లల కంటే మాకు ఫుల్ఫిల్ అయిపోద్ది 2 పిల్లలతో 2 పిల్లలకి కన్నట్టు అని చెప్పేసి హెరాస్మెంట్ చేస్తున్నారు. అయితే వాళ్ళ బంధువుల సహాయంతో ఈరోజు 13 రోజులు అయ్యింది ఆ అమ్మాయిని దిగబెడితే కనీస వసతులు ఉన్నటువంటివి కూడా తీసేసి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. టోటల్గా ఫ్యాన్, బెడ్, వాటర్, బాత్రూంలో వాటర్, మగ్గు, గ్లాసు, ప్లేట్స్ అన్నీ తీసేశారు. అన్నీ కూడా వాళ్ళ అన్నయ్య పక్కింట్లోంచి అందించడం జరిగింది. ఇప్పుడు ఎంతసేపటి నుంచో తలుపు కొడుతున్నాము, అమ్మాయిని నిర్బంధించారు. ఇప్పుడు మీడియా వారు మీరైనా వారి సహాయంతోనైనా మా అమ్మాయి పరిస్థితి ఏంటి, అసలు లోపల ఎలా ఉందనేది మాకు కావాలి. అది మాకు మెయిన్. ఇప్పుడు తర్వాత మనం పెద్ద కొడుక్కి పిల్లలు లేరు, సో చిన్న కొడుకు ఉన్నారు. పెద్ద కొడుకు కూడా పిల్లలు పుడితే ఆ అత్త ఆశలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫుల్ఫిల్ అవుతాయి. సో దానికోసం నువ్వు ఎవరి దగ్గరనే పడుకో. ఇప్పుడు ఇవాళ చెప్పింది మామ దగ్గర లేకపోతే పెద్ద కొడుకు దగ్గర పడుకోమని చెప్పింది. రేపొద్దున వేరే వాళ్ళతో అయినా పడుకోయినా సరే నాకు పిల్లలు కావాలని చెప్తుందిగా. సో ఇలాంటి సమాజంలో ఉన్నాం. సో ఒక్కసారి ఆ అమ్మాయి గురించి మీరు ఏమనుకుంటారో నాకు మస్ట్గా కామెంట్ చేయండి. చూస్తున్నాండి మనం టీవీ.